మీటీవీ న్యూస్ కి స్వాగతం. చేగుంట మండల కేంద్రంలోని శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయ ద్వితీయ వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆషాఢ మాసం మహంకాళి అమ్మవారికి బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మహిళ బోనాలను అమ్మవారికి ప్రదక్షిణ చేసి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా అన్ని వసతుల ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలకు హాజరైన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారితో పాటు ఆలయ కమిటీ చైర్మన్ ఉస్కే శ్రీనివాస్ మాట్లాడుతూ ఇంతింతై వట్టుడింతై అన్న విధంగా దేవాలయాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందని, దాతల సహకారంతో వార్షికోత్సవ ఉత్సవాలు దేవాలయ అభివృద్ధి చేయడం జరుగుతోందని వారు తెలిపారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే ధ్యేయంగా ముందుకు సాగుతామని వారు తెలిపారు. అమ్మవారి కృపాకటాక్షాలు అందరిపై ఉండాలి, వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగుండాలని, రైతులంతా సంతోషంగా ఉండాలని వారు అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఉస్కే శ్రీనివాస్ తో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ప్రాచీనమైనటువంటి దేవాలయం నా బాల్యం నుంచి చూస్తున్నాను. ఇక్కడ ఎవరైతే వచ్చి అమ్మవారిని పూజించి కోరిన కోరికలు తీర్చేటటువంటి అమ్మవారు ఈ అమ్మవారు, భక్తులను రక్షించేటటువంటి అమ్మవారు. చాలా సుభిక్షంగా రైతులకు అన్ని వేళలా రైతులకు నీళ్లు వచ్చేటట్లుగా, రైతులకు ఆదాయం వచ్చేటట్లుగా, తర్వాత ఆరోగ్యప్రదాయం కేవలం ధాన్య సంపదనే కాకుండా అమ్మవారు ఆరోగ్యప్రదాయంలో పేరుంది అమ్మవారికి. సో ఈ అమ్మవారిని అర్చించి వారు మీ యొక్క కోరికలు తీర్చుకోవచ్చు భక్తులంతా కూడా. సో అమ్మవారి ఆశీస్సుల్ని అనేక సంవత్సరాలుగా పొందుతున్నాము. సో మీ అందరికీ కూడా అమ్మవారి కృపా కటాక్షాలు సిద్ధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో గ్రామ పౌరులుగా కోరుకుంటూ, సో అమ్మవారికి भगवान की जय। जय बोलो जयगुंडा स्थान महंकाली माता की जय। అంగరంగ వైభవంగా ఈరోజు అమ్మవారి యొక్క ఆషాఢ మాసమున అమ్మవారి యొక్క బోనాల జాతర కార్యక్రమం కనువిందులుగా జరుగుతున్నది. ఇట్టి కార్యక్రమంన ఈరోజు మా గ్రామ పురోహితులు శివనూరి నారాయణ శర్మ గారి పరివారము మరియు మా ఋత్విక్ పరివారము అందరూ కూడా అమ్మవారి యొక్క సేవలో ధరించి, అమ్మవారి యొక్క భక్తులు ఎప్పుడు ఎక్కడ ఉన్నా మా చేగుంట గ్రామము మండల పరిసర గ్రామ ప్రజలు అందరూ కూడా సుస్థిరంగా ఉండాలి, వ్యవసాయ క్షేత్రాలకు సకాలంలో వర్షాలు పడాలి అని మా యొక్క అనుగ్రహాన్ని ఎప్పుడు కూడా సకల భక్తుల మీద ఉంచాలని ఈ యొక్క గ్రామ కమిటీ ద్వారా ఈరోజు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా నిర్విఘ్నంగా అందరూ అమ్మ దర్శనం చేసుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలరు. జయ దుర్గా మాతాకి అనుచానం
ఇంటి పేరు వంశోద్భవస్య నాన్న పేరు భిక్షవతి నామధేయస్య చందు నామధేయస్య శరణ్నామధేయస్య శ్వేత నామధేయస్య యజమానసా కుటుంబానాం అమ్మవారికి మంచిగా నమస్కరించుకొని చేగుంట మహాకాళి ఆలయము ద్వితీయ వార్షికోత్సవం ఆషాఢ బోనాల జాతర ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు అనగా 27/7/2025 రోజున ఘనంగా వేడుకలు జరుగుతున్న సందర్భంగా వచ్చి మండల ప్రాంత ప్రజలందరూ కూడా మేము అన్ని తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదే రకంగా ఈ నెల 4 రోజుల ప్రోగ్రాం నిర్ణయించబడింది. కమిటీ మొదటి రోజు శనివారం రోజున గణపతి హోమం మరియు కలశ పూజ సామూహికంగా కలశాలతో గంగా జలాన్ని తీసుకొచ్చి అమ్మవారికి అభిషేకం చేసినాము. మరి రెండవ రోజు ఈ రోజు ఘనంగా బోనాల జాతర జరుగుతుంది. భక్తులందరూ కూడా భక్తి భావనతో బోనాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తున్నారు. అదే రకంగా రేపు కూడా మధ్యాహ్నం 12 గంటలకు మహాన్నదానం అతిపెద్ద అన్నదానం జరుగుతుంది. మరి భక్తులందరూ కూడా రావాలి. అదే రకంగా రేపు సాయంత్రం పలారంభాన్ని చేయబడుతుంది. ఎల్లుండి కూడా మంగళవారం రోజు కూడా ఘనంగా అమ్మవారి పలారంభాన్ని చేయబడుతుంది. కాబట్టి భక్తులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని అందరూ ఈ బోనాల పండుగను ఈ పలారంభాన్ని వీక్షించి సంతోషిస్తారు. అమ్మవారికి మరి పాత్రవుతారని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి పాత్రికేయులే కానీ మరి గ్రామస్తులే కానీ కార్యకర్తలే కానీ అందరూ కూడా పనిబాటులో కానీ అందరికీ కూడా మేము పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. జై బోలో మాతా.